వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. మా కాంగ్రెస్ పార్టీలో కోవార్టులు ఉన్నారు అన్నారు మైనంపల్లి హనుమంతరావు. ఐతరాజపల్లి, భూపతిపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని, అధికారులను సస్పెండ్ చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, వాల్మీకులకు ఎస్టీ జాబితాలోకి మార్చాలని కర్నూలులో వాల్మీకుల జేఏసీ నాయకులు కూటమి ప్రభుత్వ పెద్దలను కోరారు. కర్నూలులోని వాల్మీకి బోయ సేవా సంస్థ కార్యాలయంలో ఎస్టీ సాధనపై వారు సమావేశం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వాల్మీకులకు ఎస్టీ జాబితాలో ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాల్లో మాత్రమే బీసీలుగా గుర్తించడం సరికాదని వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో వాల్మీకులకు ఎస్టీలో చేర్చేందుకు ఎంతో ప్రయత్నం చేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఇప్పుడు ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కేంద్ర పెద్దలతో మాట్లాడి ఎస్టీ జాబితాలోకి మార్చాలని వారు కోరారు. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, ఎస్టీ పునరుద్ధరణ కోసం, ఎస్టీ పునరుద్ధరణ కోసం, ఎస్టీ పునరుద్ధరణ కోసం జై వాల్మీకి. ఉత్తరాంధ్ర ఆంధ్రలోని కొన్ని భాగాలు ఈరోజు కూడా షెడ్యూల్ ట్రైబ్గానే ఉన్నాయి. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం అంతా కూడా షెడ్యూల్ ట్రైబ్గానే ఉన్నది. కానీ ఈ రాయలసీమలోను తర్వాత తెలంగాణలోను మేము బ్యాక్వర్డ్ క్లాస్గా నిలబడిపోయి ఉన్నాము. ఈ సమస్యను మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన అసెంబ్లీలో దీనిని ప్రవేశపెట్టి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగినది. దానిలో కొన్ని ఏవో లోపాలు ఉన్నాయని చెప్పి మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ మన అమరావతికి ఫైలు పంపించడం జరిగినది. ఈ సందర్భంలో మన నవ్యాంధ్ర నిర్మాత అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ముందుగా నేను తెలియజేయడం ఏమనగా, మాకు ఇక్కడ ఉన్న ప్రాంతీయ వ్యత్యాసం తొలగించి మమ్మల్ని అందరినీ కూడా ఎస్టీలో చేర్చవలసిందిగా మేము సవినయంగా కోరుతున్నాము. మాకు ఒక కులవృత్తి అంటూ లేదు. మా వాళ్ళు చాలా అనాథులుగా గ్రామీణ ప్రజలు ఎంతో కష్టాల్లో పడి ఉన్నారు. వీళ్ళందరికీ ఒకేక మార్గం ఏమిటంటేను షెడ్యూల్ ట్రైబ్గా మార్చడమేను. ఇది ఎంతో దూరం తీసుకుని వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు ఆయన పెద్ద మనసుతో మా రాయలసీమలో ఉన్న ప్రజలందరికీను, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీను, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ఈ షెడ్యూల్ ట్రైబ్గా మన సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి అక్కడ ఉన్న మన అమిత్ షా గారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా, అంటే ఇదిగో ఈ సంవత్సరం డిసెంబర్ లోపుగా మీ అందరికీ మేము చేస్తున్నాము అని ఆయన వాగ్దానం ఇవ్వాలని. ఎందుకంటే ఎన్నోసార్లు మేము పోయి కలిసాము. మా ప్రియ బంధువులైన మా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆయన కూడా చూస్తామని అన్నారు. కానీ కార్యాచరణ ప్రణాళిక లేకుండా ఇది ఇట్లే కాలం జరుగుతూ ఉన్నది. దీనికి నేమబద్ధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరు ముగ్గురు త్రిమూర్తులు మా వాల్మీకి సంఘాన్ని అంతా కూడా ఒక పునరుద్ధరణ సందర్భంలో వీళ్ళందరూ మాకు సహాయపడాలని, ఈ విధంగా మీరు చేద్దాం. మీరందరూ ఓకే, కరెక్ట్, మీరంతా ముందుకెళ్ళండి, సార్కి మాకు ముందుకు పోండి అని చెప్తే మేము దీన్ని పోయేదానికి సాయశక్తులా ప్రయత్నిస్తాం. తప్పకుండా మనం ఎస్టీ సాధిస్తాం కూడా. ఇప్పుడు ఏమంటే ఎవరు అడగరు, ఇప్పుడు అడిగితే అన్నం పెట్టదు. అట్లా మనం పాటికి మనం ఊకే ఉంటే ఎవరు అడగరు కదా. వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నా కూడా వాళ్ళకు మన సపోర్ట్ ఉంటేనే వాళ్ళు పోయి అడుగుతారు. సరేలే అంటే వచ్చేస్తారు వాళ్ళు, అంతే. మనమంతా కూడా ఎక్కడ అని మనమంతా కూడా మాట్లాడినప్పుడు ఒక సమావేశాలు చేసుకొని మాట్లాడినప్పుడు ఇది అవుతుంది కాబట్టి
ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మేము ఇప్పుడు చేయాల్సింది ఏమనుకున్నామంటే ఇప్పుడు దాని ఎస్టీ రిజర్వేషన్ ప్రోగ్రామ్ని మా కులంని ఎస్టీలో చేర్చండి సార్. దాదాపు 55 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో అంతా ఉన్నప్పుడు మేము ప్రతి ఒక్కరి అందరూ మన కనీసము ఎలాంటి పార్టీ విభేదాలు కులము మతం అనకుండా అందరూ ఒకే తాటి మీద వాల్మీకులంతా ఒకే తాటి మీదకి వచ్చి మీకు ఓటేసినాం సార్. కాబట్టి మా కులంని ఎస్టీలో చేర్చండి అని నేను శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ బాబు గారిని పురేందరేశ్వరి మేడంని పవన్ కళ్యాణ్ని అందరికీ విన్నవించడం అనేది మెమోరాండం ఇచ్చినాం సార్. నా పేరు బేతం కృష్ణుడు. జనగామ జిల్లా దేవరపుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో తోటి స్నేహితుడు వినయ్ కుమార్ జ్ఞాపకార్థం హెల్మెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టిన తోటి స్నేహితులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సృజన్ కుమార్ విచ్చేసి హెల్మెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి పౌరుడు వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మొబైల్ ఫోన్లకు ఇస్తున్నంత జాగ్రత్త ప్రాణాలకు ఇవ్వడం లేదన్నారు. ప్రాణ రక్షణకై తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని తెలిపారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు ఎస్ఐ గారికి కృతజ్ఞతలు. తద్వారా ఇప్పుడు హెల్మెట్ కంపెనీ మరియు మీ యొక్క యూత్కు ఏమన్నా సందేశం ఎస్ఐ గారు ఇవ్వాలని కోరుతున్నాను. ఇప్పుడు ఎవరైనా మన కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే మొత్తం ఆ కుటుంబం అంతా విషాదంలో ఉంటుంది. కాబట్టి ఆ విషాదం నుంచి తేరుకొని మన ఇంట్లో వ్యక్తికి జరిగినట్టు బయట మరే వ్యక్తికి జరగకూడదని చెప్పని మంచి ఆలోచనతోని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ విలేజ్ ఎల్డర్స్ కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన పోయిన సంవత్సరం నుంచి చూస్తే, అంటే నేను వచ్చి సంవత్సరం అవుతుంది దాదాపుగా, పోయిన సంవత్సరం నుంచి చూస్తే మన దేవరూపల హైవే మీదనే ఈ హైవే మీద దాదాపుగా 13 మంది వితౌట్ హెల్మెట్లు లేకుండా, అంటే కేవలం హెల్మెట్ లేని కారణంతో చనిపోవడం జరిగింది. రీసెంట్ గా మన గొల్లపల్లి దగ్గర కూడా ఇది కొడకల్ నుంచి ఒక 2 వీలర్ మీద 2 వస్తున్నారు. వాళ్ళ ఎదురుగా బస్సు వస్తే బస్సును ఓవర్టేక్ చేయబోతుంటే టాటా ఏసీ వచ్చి గుద్దుకొని 2 స్పాటెడ్. హెల్మెట్లు పెట్టుకుంటే ఖచ్చితంగా బతికే వాళ్ళం. అట్లా చాలా మంది హెల్మెట్లు లేని కారణంతో చనిపోవడం జరిగింది. కాబట్టి మేము కూడా పదే జనాలకు కూడా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు కానీ మాకు బయట ఎక్కడ కనిపించినప్పుడు కానీ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పి చెప్తూనే ఉన్నాం. మన జేబులో ఉన్న ఫోను ఖరీదు ఒక 13,000 10,000 పెట్టి కొన్న ఫోన్కే అది కింద పడితే పగులుతుందని చెప్పని దానికి ఇది 200 300 పెట్టి పౌచులు అనుకొని అవి ఇవి అని వేసుకుంటా ఉంటాం. కానీ అలాంటిది మన ప్రాణానికి ఎంత విలువ కట్టాలి? అసలు విలువ లేనిదే, అంటే విలువ అంటే అది ఇన్ఫినిటీ. మన ప్రాణానికి ఒక విలువ అనేది కట్టలేమన్నమాట. అలాంటి దానికి మనం ఎంత ప్రొటెక్షన్ ఉండాలి, బయటికి పోయినప్పుడు మనం ఎంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్లు పెట్టుకోవాలి. అందుకే హెల్మెట్ ఫుల్ ఫామ్ కూడా HELMET అని ఉంటుంది. హెల్మెట్ అంటే దాని మీనింగ్ కూడా అదే. H అంటే హెడ్, E అంటే ఇయర్, L అంటే లిప్స్, M అంటే మౌత్, ఇంకో E అంటే ఐస్, T అంటే టంగ్, టీత్. అంటే వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసేదే హెల్మెట్. వీటన్నిటి పేరు మీద రావాలని అట్లా హెల్మెట్ అని చెప్పి పెట్టారు. కాబట్టి దయచేసి అందరూ ఇది కనీసం వీళ్ళ కుటుంబాన్న ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో వీళ్ళ ఇంట్లో జరిగినట్టు మరి ఏ కుటుంబంలో జరగకుండా ఉండడానికి హెల్మెట్ ధరించాలని చెప్పని కోరుతాం. ధన్యవాదాలు. దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని, అధికారులను సస్పెండ్ చేయాలని ఏపీ MRPS ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎమ్మినెగ్నూరు మండలం ఏనుగుల బాల గ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీ కాలువ విషయంలో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు వినతి పత్రం ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని ఏపీ MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ తెలిపారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ సెక్రటరీ, EORD, MPDOలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ సమస్యలు పరిష్కరించి కాలనీలో శాంతిని నెలకొల్పాలన్నారు.
గిద్దలూరు మండలం ఏనుగుబాల గ్రామం ఎస్సీ కాలనీలో కాల్వ పంచాయతీ విషయమై అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అక్కడ వేరే వర్గం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి కాలువను పూడ్చడం జరిగినది. ఆ సమస్యను గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, ఈవార్డీ గారికి, ఎంపీడీఓ గారికి, అక్కడ ఉన్న ఆదోని సబ్ డివిజన్ సంబంధించిన సబ్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. వినతి పత్రాలు ఇచ్చి దాదాపు 7-8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. పైగా మేము సమస్య పరిష్కారం కోసమనేసి అక్కడ ఉన్నట్టు కుటుంబ సభ్యులు కుటుంబాలంతా కలిసి అధికారులని అడగగా మీ సమస్యలు పట్టించుకోము, మీ ఎస్సీల పంచాయతీలు పట్టించుకోము అనేసి నిర్లక్ష్య సమాధానం ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్య వైఖరికి మేము ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఆ యొక్క అధికారులను వెంటనే ఎంపీడీఓ, ఈవార్డీ, గ్రామ పంచాయత్ సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని ఆ యొక్క సమస్య పరిష్కారం చేసి గ్రామంలో శాంతి సమాధానం కోసం, ఐక్యమత్య కోసం ప్రయత్నం చేయాలనేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే గ్రామాల్లో దళితులకు మధ్యనే గొడవలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గొడవలు సృష్టించి పెద్దగా దళితులను ఇంకా ఇబ్బందులకు గురి చేయాలనేసి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సమస్య పరిష్కారం చేయాలనేసి మేము ఉన్నతాధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎంపీడీఓ, వార్డు పంచాయత్ సెక్రటరీలను కూడా వెంటనే సస్పెండ్ చేయాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దాదిపోగు నవీన్ మాదిగా, ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. 4 లేబర్ కోడ్ల రద్దు, బొగ్గు గనుల రక్షణ, కొత్త బావులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, సమాన పనికి సమాన వేతనానికై జూలై 9న జరిగే సమ్మెలో పాల్గొనండి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకుల పిలుపు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జూలై 9న జరిగే సమ్మె విజయవంతంకై గోదర్కని ఐఎఫ్టీయూ కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పాల్గొని వారు మాట్లాడారు. జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జూలై 9 దేశవ్యాప్త సమ్మెను 4 కోట్లను రద్దు చేయాలి. 4 కోట్లను రద్దు చేయాలి. 4 కోట్లను రద్దు చేయాలి. 30,000 జీతం కాంట్రాక్ట్ లేబర్స్ ఇవ్వాలి. 30,000 జీతం 30,000 జీతం 30,000 జీతం. కొత్త బావులు, కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి. మూతపడ్డ పరిశ్రమలకు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మళ్ళీ రెన్యువల్ చేసి వాళ్ళకు కొనసాగించాలి. ప్రైవేటీకరణ రద్దు చేయాలి అన్న దాని మీద దేశవ్యాప్త సమ్మె ఇది. 17 కార్మిక సంఘాలు కలిసి, దేశంలో ఉన్న సంఘాలన్నీ కలిసి కూడా సమ్మె పిలుపునివ్వడం జరిగింది. వాస్తవానికి ఒకరోజు నిరవధిక సమ్మె, నిరసన సమ్మె ఇది. నిరవధిక సమ్మె కాదు, నిరసన సమ్మె. నిరసన సమ్మెతోటి ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిరవధిక సమ్మె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మన సత్తా చాటవలసిన అవసరం ఉంది. కార్మికులు ఏకతాటిపైన అందరూ, ఒకవేళ కొంతమంది ఎన్డీఏలో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేసినా వాళ్ళకు తిప్పికొచ్చిన సమ్మె విజయంతం చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణిలో మాత్రం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఏఐఎఫ్టీయూ, టీఎన్జియూసీ, ఎస్జీకేఎస్ 6 సంఘాలం కలిసి మేము సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత మాపైన ఉంది, కార్మికులపైన ఉంది. సమ్మె విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాలు ఫస్ట్ నుండి అన్ని బాయిల మీద గేట్ మీటింగ్లు పెట్టి సమ్మె పిలుపునివ్వడం జరుగుతుంది. కనుక సింగరేణి కార్మికులారా, మిత్రులారా, మీరందరూ సమ్మెలో పాల్గొని నిరసన తెలపాలి. ఎవరో వచ్చి చెప్తారు, ఎవరో చేస్తారని కాదు. ఎక్కడికక్కడ ఉండండి, బాయిల మీదకి పోకండి, చౌరస్తాకు వచ్చి నిరసన తెలపండి. అందరం కలిసి కట్టుగా అక్కడ నిరసన తెలిపి ప్రభుత్వానికి హెచ్చరికలాగా ఈ సమ్మెతో ఒకరోజు సమ్మెతో
దిగి రాకపోతే నిరవధిక సమ్మె కూడా చేస్తాం అనే నినాదంతో మనం బయటికి వెళ్దాం. సమ్మె విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన అందరిపైన ఉన్నదని తెలియదు. ఉన్నటువంటి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. అలాగే ఇవాళ కార్మికులకు గొడ్డలి పెట్టైనటువంటి 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు బలి చేసేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చింది. 44 కార్మిక చట్టాలని 29గా చేసి 29 చట్టాలని 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం ద్వారా పని గంటల పెంపుదల, ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకపోవడం, ఇతర సౌకర్యాలు, ఇతర అన్ని రకాల యొక్క సదుపాయాలన్నీ కూడా ఇవాళ ఈ 4 లేబర్ కోడ్స్ హరించేటువంటి ఒక పరిస్థితి, ఒక ప్రమాదం ఉంది. అందుకే దేశంలో ఉన్నటువంటి అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు అన్నీ కూడా జూలై 9కి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి జూలై 9న సార్వత్రిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలి. మన డిమాండ్స్ కూడా కార్మికుల యొక్క సొంతింటి కళ కానివ్వండి, కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానివ్వండి, లేదా కార్మికుల యొక్క కోడ్ ఆఫ్ డిసిప్లైన్ కావచ్చు, అనేక డిమాండ్లను కూడా మనం పొందుపరిచాం. ఇప్పటికే డైరెక్టర్ పాకు జిఎం పర్సనల్ కూడా మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపటి నుండి జరిగేటువంటి అన్ని గేట్ మీటింగ్లలో కూడా కోల్ బెల్ట్ వ్యాప్తంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి. జూలై 9న జరిగేటువంటి సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సింగరేణి కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తుంది. తమ ప్లాట్లను కబ్జాదారుల నుంచి కాపాడాలని కర్నూలుకు చెందిన జమాల్ బాషా డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో తండ్రి జమాల్ సాహెబ్ పేరున సర్వే నెంబర్ 347 ఫ్లాట్ నెంబర్ 277కి సంబంధించి గతంలో చలానా ఫీజు పూర్తిగా చెల్లించి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ప్రాపర్ ఆర్డర్స్, న్యూమెరింగ్ సర్టిఫికెట్స్, ఇతర ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అయినప్పటికీ స్థానిక పంచాయతీ కార్యదర్శి గోపాల్ తమ పనులను కొంతకాలంగా విచక్షణ రహితంగా అడ్డుకుంటూ అసహకార వైఖరి ప్రదర్శిస్తున్నారని తెలిపారు. టీడీపీ వార్డు మెంబర్ జ్యోతి దురుద్దేశంతో తమ ఫ్లాట్లను కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపారు. తండ్రి జమాల్ సాహెబ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారని, తమకే రక్షణ లేకుండా పోయిందని, కావున వెంటనే జిల్లాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు 2002లో స్థలం ఇచ్చినారు. మేము మా డాడీ అప్పుడు చలానా డబ్బులు కట్టి ఇచ్చినారు. ఇప్పుడు వచ్చేసి ఆ వార్డు మెంబరు 2002లో కర్నూలు నగరంలో బి తాండ్రపాడులో 2002లో మా డాడీకి స్థలం కలెక్టర్ ఆఫీస్ చలానా కట్టి మా డాడీకి స్థలం ఇచ్చినారు. అప్పట్లో ఉన్న కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ముగ్గురు కలిసి ఇచ్చినారు. ఇప్పుడు మేము పోయి ఏదైనా పని చేసుకోవాలనుకుంటే అక్కడ ఉన్న పంచాయతీ వార్డు మెంబరు, పంచాయతీ సెక్రటరీ అడ్డం పడుతున్నారు. సర్పంచ్ మీ దగ్గర ఏదైనా పేపర్లు ఏదైనా ఉన్నాయంటే ఏమి తీసుకున్నారు, ఏమి చూపారు. ఇంతమందికి ఆల్రెడీ డిఎల్పిఓ మేడం గారు వచ్చి మా సైట్ని చూసి మాకు ఆల్రెడీ అప్పుడే మేడమే ఇచ్చింది, ఇదంతా జెన్యూన్ ఉంది మీకు అని. మొన్న కూడా రీసెంట్లో కూడా ఒక నెల కిందట ఎంఆర్ఓ గారు కూడా 3 ఎంఆర్ఓ గారు మాకు జెన్యూన్ సర్టిఫికేట్ ఇచ్చినారు, మీదంతా కరెక్ట్ ఉంది మీకు. ఇప్పుడు వాళ్ళు కావాల్సి కానీ ఏదో ఆశించి, డబ్బు ఆశించి, ఏదో రాజకీయ ఒత్తిడితో మమ్మల్ని ఇబ్బంది చేయాలని చేస్తాం. మాకు ఒక పోలీసు వాళ్ళు నాకే రక్షణ లేకుంటే ఇంకా ప్రజలకు ఎక్కడి నుంచి రక్షణ వస్తుంది? మా డాడీ ఏఎస్ఐ, ఇప్పుడు నంద్యాలలో ఏఎస్ఐ మా డాడీ ఉన్నాడు, రిటైర్డ్ కూడా కాలేదు. పంచాయతీ సెక్రటరీ గోపాలు, వార్డు మెంబర్ జ్యోతి ఇద్దరు కలిసి దీన్ని ఎట్లా విధంగా ఆపేయాలా, లేదా కబ్జా చేయాలా, లేదంటే డబ్బులు ఆశియాలా, ఇది వాళ్ళక్కడ ఏం పేపర్ లేవు. నా దగ్గర మొత్తం ఆర్టీఐ యాక్ట్ కింద కలెక్టర్ ఆఫీస్లో మొత్తం అప్లై చేసిన, మొత్తం నా దగ్గర 30 పేజీల పేపర్లు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇట్లా కాకుండానే ఈరోజు సోమవారం ఒకటి స్పందనలో కలెక్టర్ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం.
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం 10 మంది చనిపోయినట్లు సమాచారం. పాషమైలారంలో సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్ట్ పేలుడు ప్రమాద ధాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికులు. పరిశ్రమలో భారీగా ఎగిసిపడుతున్న మంటల్లో చిక్కుకున్న కార్మికులు. 12 మంది కార్మికులకు తీవ్ర గాయాలు. 10 మంది చనిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. నస్పూర్ పట్టణంలో సింగరేణి స్థలాల్లో శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి శ్రీరాంపూర్ సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇళ్లకు పట్టాలు వెంటనే, ఇళ్లకు పట్టాలు వెంటనే, సింగరేణి ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు వెంటనే. 30 రోజు జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు దాదాపు RK6 సర్సేరియా వరకు ఒక జీఎం గారికి వినతి పత్రం. గతంలో ఇది ఇవ్వడం 3వసారి. పట్టాలు ఇస్తా అంటున్నారు, ఇవ్వట్లేదు. ఈ సింగరేణి ప్రాంతంలో ఉండే చాలా ఏరియాలో వాటర్ ట్యాంక్ ఏరియా కానీ, అర్ణకణ కానీ, సుందరయ్య రెండు విషయాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఒకటేమో మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తా అని ఓట్లకు వస్తున్నారు, ఇస్తలేరు. మా పరిస్థితి ఏంటిది అని చెప్పి మేము చెప్పుకుంటే మా సారు ఇప్పుడు సార్ను పిలిపించుకున్నాం. ఈ గెలిచిన ఎమ్మెల్యే సార్ కూడా ఒకసారి మా గుడిశాలకు వచ్చి రాలేదు, గెలిచిన నుండి ముఖం చూపించలేదు మాకు. అప్పుడు RK6 కాసి రాదు. నేను RK6 సాయనగర్ 5th వార్డు. 5th వార్డుల రోడ్ అవతల పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు అయిన ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో పట్టాలు ఇస్తా అని ఓట్లు వేపించుకున్నారు, గెలిచిండు. సరే, ప్రేమ్ సాగర్ గారు ఏదైనా కానీ పట్టాలు ఇప్పిస్తున్నప్పుడు పట్టాలు ఇవ్వాలి. ఇప్పుడు మాకు దిక్కు ఎవరు లేరు. రఘునాథ్ సార్ గారు మాకు ఉన్నాడు బీజేపీ తరఫున, మేము చేస్తున్నాం. పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే పట్టాల సమస్య మీద ధర్నా ఏర్పాటు చేయడం జరిగిందో, ఈ ధర్నాకు వచ్చిన పేద ప్రజలు, బాధితులు, బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం. బీజేపీ నస్పూర్ పార్టీ ఈ పట్టాల సమస్య మీద గత 5 సంవత్సరాల నుంచి పోరాడతాను. గతంలో ఉన్న ఎమ్మెల్యే, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు పట్టాలు చెల్లించాలని అప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడ 2 సార్లు ధర్నాలు చేయడము, సీసీ కార్నర్ కాడ, ఇట్లా 5 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తుంటే కొంతమంది పేద ప్రజలకు వచ్చినాయి. కానీ RK6 ఏదైతే కొత్త రోడ్డు ప్రాంతంలో బాధితులకు ఇంకా కూడా ఈ సమస్య పరిష్కారం రాలేదు. అయితే పోయిన నెల మనం పోయి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళా మెమరాండం ఇచ్చినాం. మనం కలెక్టర్ ఆఫీస్ కాడ ఆ రోజు ధర్నా చేసినాం. మీరు అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చిర్రు ఆ రోజు. మనం ఆ రోజు ధర్నా చేసినాక ఓ 2 రోజుల తర్వాత ఎమ్మెల్యే మాట్లాడిండు ఈ విషయం మీద. మాట్లాడి ఏమన్నాడంటే, ఎమ్మెల్యే ఎవరెవరికైతే నిజంగా పట్టాలు రావాలనో వాళ్ళందరికీ ఇప్పటికే ఇచ్చినాము, బీజేపీ వాళ్ళు దొంగలను పట్టుకొచ్చి దొంగ డ్రామాలు ఎత్తారని అన్నాడు. ఇదే ఎమ్మెల్యే అన్నాడు. నిజంగా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికి ఇచ్చినాం, బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇక కొత్త డ్రామా మొదలు పెట్టిర్రు, ఇక ఇప్పుడు ఇంకెవరికి ఇచ్చేది లేదు అని ఎమ్మెల్యే అన్నాడు. అయితే మా మొగిలన్న, మా బీజేపీ నాయకులందరూ కొత్త రోడ్ల ఇంకా పేద ప్రజలకి పట్టాలు రాని వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరితోటి వినతి పత్రం తయారు చేయించి ఇవాళ జీఎంకి ఇద్దామని అనుకుంటే ఎమ్మెల్యే నిన్న దిగచ్చిండు. ఎమ్మెల్యే నస్పూర్కి వచ్చిండు. వచ్చి నిన్న నస్పూర్లో ఏం చెప్తాండు, 5వ వార్డులో ఉన్న వాళ్ళకి అందరికి కూడా నేనిగ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా అన్నాడు. అయితే ఈ సగం తెలివి ఉన్న కాంగ్రెస్ నాయకులకు,
పట్టాల సమస్య వేరు, ఇందిరమ్మ ఇల్లు వేరు అనేది తెలియదు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికిస్తారు? ఇందిరమ్మ ఇల్లు ఎవరికిస్తారు? పట్టాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. కానీ మీకు పట్టాలే లేవు కదా, మీ చేతిలో కాగితమే లేదు. కాగితం లేని వాళ్ళకు పట్టా ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఇస్తారు? అంటే మనం కొట్లాడేదేమో మీకు పట్టా ఇయ్యాలనంటే, ఇక్కడ మనం అందరం పిచ్చోళం అనుకుంటారో ఏందో. కొత్తగా వచ్చి ఇక ఈయన గెలిచి ఆ సంక్రాంతికి అక్క నువ్వు కొత్తింట్లో కోదువుతి, నువ్వు సంక్రాంతికి అక్క కొత్తింట్లో కోదు. ఎన్నో 50 సంవత్సరాల నుంచి ఉంటారు, వీళ్ళ సమస్య పట్టించుకునే నాదుడు లేదు. సంవత్సరంన్నర అయింది ఈయన గెలిచి. ఈయన ఎలక్షన్లకు గెలవక ముందు ఎన్నిసార్లు చెప్పిండు, నేను గెలవంగానే పట్టాల సమస్య పరిష్కరిస్తా, పట్టాల సమస్య. ఇప్పుడేమంటాడు, ఇక పట్టాలు రానోళ్లకు రావు, వాళ్ళు నిజమైన అరువులు కాదు అని అంటాడు. బీజేపీ వాళ్ళు దొంగ డ్రామాలు ఎత్తారు అంటాడు. కొత్తగా నిన్నచ్చో కొత్త పాట మొదలు పెట్టిండు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు. అరే ఎన్నిసార్లు మోసం చేస్తారు మీరు ప్రజలను? మీరు గతంలో అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు మన కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎమ్మెల్సీ ఉండి, అప్పుడు ఈ ప్రాంతంలోనే ఇదే నస్పూర్ ప్రాంతంలో షెల్లని. మరో బుట్టల్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.